హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో వచ్చేసి ఒక్క శారీతో ఈ విధంగా ఇద్దరి పిల్లలకి అక్క చెల్లెళ్ళండి ఈ విధంగా ఒక శారీతోనే మనము లాంగ్ ఫ్రాకు అలాగే కోటు ఏ విధంగా స్టిచ్ చేయాలనో ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందామండి. చూడండి, ఇది వచ్చేసి 6 ఇయర్స్ పాపకి ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టి నేను లాంగ్ ఫ్రాక్ అయితే, అది కూడా స్లీవ్లెస్ లాంగ్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేసేసానండి. కింద చూడండి ఫోల్డింగ్ చేసేసాను. ఈ విధంగా మనము ఈ విధంగా ఫోల్డ్ చేయడం వలన ఫ్యూచర్లో పెద్దగా అవుతారు కదండి, అప్పుడు మనము ఇది తీసేసుకుంటే అది కొంచెం లంగా అనేది పొడవవుతుంది. తర్వాత ఇది చూసానా, ఇది వచ్చేసి చీరలో కొంగండి. మనం ఈ విధంగా స్లీవ్స్ వేసి కట్ వర్క్ ఇచ్చి ఫ్రంట్లో స్టిచ్ చేసేసానండి. కోట్ వచ్చేసి టస్సెల్స్ వచ్చేసి మామూలుగా ఇచ్చానండి. ఈ విధంగా టస్సెల్స్ అయితే ఇచ్చేసాను కట్టుకోవడానికి. తర్వాత 10 ఇయర్స్ పాపకి చూడండి ఈ విధంగా లాంగ్ ఫ్రాక్. 10 ఇయర్స్ పాపకు కూడా నేను స్లీవ్లెస్సే ఇచ్చానండి. ఈ విధంగా దీనికి కూడా సేమ్ మిడిల్లో ఫ్రిల్స్ అయితే ఇచ్చేసానండి. కుచ్చులు పెట్టి కుట్టేసాను. ఈ విధంగా వెనకాల కట్టుకోవడానికి నాడాలు అయితే ఇద్దరికి వేసేసానండి. ఈ విధంగా పెద్ద పాపకు మటుకు ఫోల్డింగ్ చేయడానికి నేను పెట్టలేదండి. క్లాత్ వచ్చేసి అలాగే స్ట్రైట్గా కుట్టేసాను. కోట్ వచ్చేసి చూడండి ఈ విధంగా కోట్ అయితే, ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్లోదండి కోటు. ఈ విధంగా ఫ్రంట్లో కట్ వర్క్ ఇచ్చేసి బుట్ట చేతులు ఇచ్చేసి టస్సెల్స్ వచ్చి మామూలుగా ఇచ్చి ఈ విధంగా స్టిచ్ చేసేసానండి. ఇదంతా ఒక్క శారీతోనే నేను ఈ విధంగా లాంగ్ ఫ్రాకు అలాగే కోటు ఇద్దరికీ సరిపోయేటట్టు స్టిచ్ చేసేసాను. ఇలా ఎలా కుట్టాలనో ఈ వీడియోలో అయితే మనము తెలుసుకుందామండి. కటింగ్ వచ్చేసి ఎక్కడే కానీ మిస్ చేసుకోకుండా మొత్తం అంతా చూడండి, మీకు ఖచ్చితంగా ఒక్క శారీతోనే ఈ విధంగా అయితే మనకి వచ్చేస్తుంది ఇద్దరి పిల్లలకి. ఇదే అండి శారీ వచ్చేసి మనకి ఈ విధంగా శారీ మొత్తం చూడండి, కింద బార్డర్ వచ్చింది, పైన కూడా బార్డర్ అయితే ఉందండి. నేను అది అంతగా యూస్ చేయలేదు. బార్డర్ వచ్చేసి చూడండి, ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్. ఈ బ్లౌజ్ పీస్ వచ్చేసి నేను కోట్కి యూస్ చేశానండి. దీనికి లోపల లైనింగ్ వచ్చేసి నేను క్రేప్ తీసుకున్నాను. ఈ విధంగా 3.5 మీటర్ క్రేప్ అయితే నేను తీసుకున్నానండి. అలాగే కాటన్ లైనింగ్ బాడీ పార్ట్ వచ్చేసి ఇది కూడా 3 మీటర్లు అయితే నేను తీసుకున్నాను. ఇప్పుడు కటింగ్ చేద్దామండి. కటింగ్ వచ్చేసి ఫస్ట్ మనము 10 ఇయర్స్ పాపకు కట్ చేసుకుందామండి. ఫస్ట్ బాడీ పార్ట్ అయితే కట్ చేసుకుందాము. లైనింగ్ను ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి, డబల్ ఫోల్డ్ చేసుకోండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత కింద హెచ్చు తగ్గులు లేకోకుండా ఒక లైన్ వేయండి. తర్వాత ఒక 1/2 ఇంచ్కి ఒక లైన్ అయితే వేసేసేయండి. ఫస్ట్ బాడీ పార్ట్ లెంత్ చూసుకోండి. ఇక్కడ నాకు బాడీ పార్ట్ లెంత్ వచ్చేసి 11 ఇంచులండి. 11 ఇంచులు ప్లస్ కింద ఒక 1/2 ఇంచి పైన ఒక 1/2 ఇంచి కలుపుకొని మొత్తం 12 ఇంచులు. ఇలా 12 ఇంచులు మార్క్ వేసేసేయండి. ఇది వచ్చేసి బాడీ పార్ట్ కోసం అండి మనకి లైనింగ్. ఈ విధంగా మార్క్ వేసేసేసుకొని స్కేల్తో లైన్ వేసేసేయండి. ఇలా లైన్ వేసిన తర్వాత ఇక్కడ మెడ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచుకి మార్క్ వేస్తున్నాను. ఈ విధంగా 2.5 ఇంచులు అయితే మెడ వెడల్పు తీసుకోండి. తర్వాత భుజం వచ్చేసి షోల్డర్ మొత్తం అండి చూడండి, మెడ వెడల్పు భుజము 2 కలిపి నేను 5.25 ఇంచ్ అయితే తీసుకున్నానండి. ఈ విధంగా 5.25 ఇంచుకి మార్క్ చేసేసేయండి. తర్వాత చంక డౌన్ వచ్చేసి 5.5 ఇంచుకి మార్క్ వేసానండి. ఇలా టేప్తో చూడండి, షోల్డర్ మనం ఎంత పెట్టామో అక్కడ అంతే కొలత మార్క్ వేసేసుకోండి. ఇక్కడ 5.5 ఇంచుకి మార్క్ వేసేసుకొని స్కేల్తో లైన్ వేసేసేయండి. ఈ విధంగా లైన్ వేసిన తర్వాత ఇక్కడ చెస్ట్ లూజ్ చూసుకోండి. చెస్ట్ లూజ్ వచ్చేసి నాకు ఇక్కడ 27 ఇంచులు అయితే ఉందండి. ఈ 27 ఇంచులను టేప్తో ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. 4 ఫోల్డ్లు అయితే చేయాలండి, ఎందుకంటే మనకి లైనింగ్ వచ్చేసి 4 ఫోల్డ్లో ఉంది కాబట్టి టేప్ను కూడా ఈ విధంగా 4 ఫోల్డ్ చేసేసి ఎంత వచ్చిందో మార్క్ వేసేసుకోండి. ఇలా మార్క్ వేసిన తర్వాత నడుము లూజు చూసుకోండి. ఇక్కడ నాకు నడుము లూజ్ వచ్చేసి 26 ఇంచులు అయితే ఉందండి. ఈ 26 ఇంచులను టేప్తో ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. 4 ఫోల్డ్లు చేయాలండి. ఇలా చేసిన తర్వాత ఎంత వచ్చిందో చూసుకొని మార్క్ వేసేసుకోండి. ఇలా మార్క్ వేసిన తర్వాత ఇక్కడ
మనము డాట్స్ వేయాలండి. డాట్స్ వేయడం కోసము ఒక 1 ఇంచ్ అయితే తీసుకోండి ఎక్స్ట్రాగా. తర్వాత ఖర్చు కోసము ఒక 2 ఇంచులు తీసుకొని మార్క్ వేసేసుకోండి. ఈ విధంగా మార్క్ వేసిన తర్వాత స్కేల్తో లైన్ వేసేసుకోండి ఈ విధంగా. తర్వాత చంక దగ్గర షేప్ ఇవ్వండి. ఇక్కడ షేప్ వచ్చేసి ఒక 1 ఇంచ్కి అలా షేప్ వేసి ఫ్రంట్కి వచ్చేసి ఒక 1/2 ఇంచ్కి షేప్ ఇచ్చేసేయండి. తర్వాత ఫ్రంట్ నెక్ చూడండి. ఫ్రంట్ నెక్ వచ్చేసి 4.5 ఇంచుకి మార్క్ వేసానండి. ఇక్కడ షోల్డర్ వచ్చేసి మనము 2.5కి మార్క్ వేసాం కదా, అదేవిధంగా 2.5కి మార్క్ వేసి ఈ విధంగా ఒక బాక్స్ లాగా స్కేల్తో లైన్ వేసేసేయండి. ఇలా లైన్ వేసిన తర్వాత నేను రౌండ్ షేపే ఇచ్చేసానండి. ముందు డిజైన్ వేద్దాం అనుకున్నాను, తర్వాత గుర్తొచ్చింది వాళ్ళు డిజైన్ ఏమొద్దు ఫ్రంట్ రౌండ్ ఇచ్చేసేయండి అన్నారు. తర్వాత గుర్తొచ్చిందండి, అందుకోసమే ఈ విధంగా రౌండే వేసేసాను. తర్వాత ఇక్కడ చూడండి ఒక 1/2 ఇంచ్కి మార్క్ వేసేసేయండి. ఈ విధంగా మార్క్ వేసి కట్ చేసేయండి. నడుము దగ్గర ఈ విధంగా ఒక 1/2 ఇంచి పెట్టి కట్ చేసుకోవడం వల్ల ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి. ఈ విధంగా మొత్తం బాడీ పార్ట్ అంతా కట్ చేసేసుకోండి. ఫ్రంట్ బ్యాక్ రెండు ఒకేసారి కట్ చేసేసుకోండి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత కింద డాట్స్ కోసము అక్కడ 3.5 ఇంచుకి మార్క్ వేసేసుకొని ఈ విధంగా ఒక కట్ అయితే పెట్టేసుకోండి. అక్కడ మనం డాట్స్ వేసుకోవాలండి. తర్వాత నడుము దగ్గర కూడా ఒక 1/2 ఇంచుకి ఈ విధంగా ఒక కట్ అయితే పెట్టేసుకోండి. ఇలా ఖర్చులు పెట్టుకున్న తర్వాత లోపల బ్యాక్ పార్ట్ను పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టిన తర్వాత ఫ్రంట్ మనము చంక దగ్గర షేప్ ఇచ్చాం కదా, అది కూడా కట్ చేసేయండి. ఇలా కట్ చేసిన తర్వాత ఫ్రంట్ నెక్ను కూడా కట్ చేసేసుకోండి. చూడండి, ఈ విధంగా మనకి ఫ్రంట్ బాడీ పార్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది. తర్వాత బ్యాక్ పార్ట్ను తీసుకోండి. బ్యాక్ నెక్ మనం కట్ చేయలేదండి ఇంకా, అందుకోసము మెడ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచుకి మార్క్ వేసాను. తర్వాత నెక్ వచ్చేసి 3.5కు మార్క్ వేసేసాను. ఈ విధంగా 2.5కు మార్క్ వేసి 3.5 డౌన్ పెట్టేసి స్కేల్తో లైన్లు వేసేసి ఒక బాక్స్ లాగా వేసేసుకోండి. ఇలా బాక్స్ లాగా వేస్తే మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుందండి. ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేసాను బ్యాక్ నెక్ కూడా. ఇప్పుడు కట్ చేసేసేయండి నెక్ను కూడా. చూడండి, ఈ విధంగా మనకి నెక్ అయితే రెడీ అయిపోయింది. తర్వాత ఇప్పుడు వచ్చేసి ఓపెన్ చేసుకోండి, ఎందుకంటే వెనకాల నేను ఉక్సలు అయితే ఇస్తున్నాను. ఈ విధంగా ఓపెన్ చేసేసానండి బ్యాక్ పార్ట్ వచ్చేసి. ఇప్పుడు శారీని చూడండి, ఇక్కడ ఎక్కడే కానీ మిస్ అవ్వద్దు. ఇక్కడ మిస్ అయితే మటుకు నిజంగా శారీ తక్కువ అవ్వడం జరుగుతుందండి. ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి. ఇప్పుడు ఇది కట్ చేసి పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు మనము బాడీ పార్ట్కి కొంచెం క్లాత్ను తీసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ కట్ చేసుకోండి. కొంచెం క్లాత్ వేస్ట్ అయినా మనకి శారీ తక్కువ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఎందుకు స్ట్రైట్గా కట్ చేసేసానండి నేను ఈ బాడీ పార్ట్ కోసం. మొత్తం ఈ విధంగా కట్ చేసేసానండి. ఇది వచ్చేసి బాడీ పార్ట్ కోసం అండి. ఈ విధంగా లైనింగ్ను మొత్తం వేసేసేసుకోండి. ఈ విధంగా ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి కరెక్ట్గా ఉందండి. దానిపైన నేను లైనింగ్ను వేసాను. ఈ విధంగా లైనింగ్ను వేసి చూడండి, ఈ బార్డర్ వద్దన్నారు వాళ్ళు, అందుకోసం బార్డర్ కట్ చేసేస్తున్నానండి. ఇక్కడ మనం వచ్చేసి లైనింగ్ని మొత్తం తిప్పేసేద్దామండి. అందుకోసము నేను మార్క్ వేస్తున్నాను కదా, అక్కడనే స్టిచ్ చేసేయండి. అంటే చంక దగ్గర నెక్, అటు సైడ్ చంక, అక్కడ మటుకే స్టిచ్ చేసేయండి. షోల్డర్ దగ్గర స్టిచ్ చేయకూడదు. బ్యాక్ పార్ట్ కూడా సేమ్ చంక దగ్గర అలాగే నెక్ దగ్గర మొత్తం స్టిచ్ చేసేయండి. ఎందుకంటే ఇది వచ్చేసి స్లీవ్లెస్ కదా అండి, సో అందుకోసం మనము ఖర్చులు కనపరాకోకుండా స్టిచ్ చేసేద్దాము. ఈ విధంగా చూడండి, ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసేసాను, చంక అలాగే నెక్ అవి స్టిచ్ చేసేసానండి నేను. భుజం దగ్గర ఖర్చు కనపడకోకుండా స్టిచ్ చేద్దాము అనేసి ఈ విధంగా స్టిచ్ చేస్తున్నానండి. చూడండి, స్టిచ్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్టే అండి ఇది, ఇంకా నేను బ్యాక్ పార్ట్ టచ్ చేయలేదు.
ఫ్రంట్ పార్ట్కి ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ను కట్ చేసిన తర్వాత ఖర్చులు ఇచ్చేసేయండి. ఖర్చులు ఇచ్చిన తర్వాత చూడండి ఈ విధంగా తిప్పేసేసేయండి. షోల్డర్ దగ్గర మనము స్టిచ్ చేయలేదు కాబట్టి అక్కడి నుంచి క్లాత్ అనేది బయటికి ఈ విధంగా తీసేసేయండి. ఈ విధంగా మొత్తం క్లాత్ను రివర్స్ చేసేసేయండి. చూడండి మనకి నెక్ ఫినిషింగ్ అయిపోయింది. అలాగే చంక దగ్గర ఫినిషింగ్ వచ్చేసింది. చూడండి దానిపైన ఒక స్టిచ్ వేసేసేయండి. అప్పుడు నీట్గా వచ్చేస్తుంది మనకి. చూడండి ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, అది మొత్తం కట్ చేసేసుకోండి. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి ఈ విధంగా రెడీ అయింది. తర్వాత బ్యాక్ పార్ట్ను కూడా చూడండి ఈ విధంగా నేను చంక నెక్ ఆ రెండే స్టిచ్ చేసేసానండి. ఈ విధంగా షోల్డర్ అయితే స్టిచ్ చేయలేదు. ఎక్స్ట్రా క్లాత్ను మొత్తం ఇప్పుడు కట్ చేసేసుకుందాము. ఇలా క్లాత్ని కట్ చేసుకున్న తర్వాత ఖర్చులు అయితే ఇవ్వండి. ఈ విధంగా ఎక్కడైతే మనం స్టిచ్ చేసేసామో నెక్ దగ్గర అలాగే చంక దగ్గర ఖర్చులు అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ చూడండి మనము షోల్డర్ దగ్గర ఖర్చు కనపరాకోకుండా స్టిచ్ చేసేద్దాము. కింద వచ్చేసి బాడీ పార్ట్ తీసుకొని ఈ విధంగా లోపలికి బ్యాక్ పార్ట్ లోపలికి ఈ విధంగా పంపించేసేయండి. షోల్డర్ దగ్గర మనము స్టిచ్ చేయలేదు కాబట్టి అక్కడ పట్టేసుకోండి. కింద బాడీ పార్ట్ను పట్టుకొని దానిపైన ఒక స్టిచ్ చేసేసేయండి. అప్పుడు మనకి ఈ విధంగా తిప్పేసేస్తే నీట్గా ఫినిషింగ్ అనేది కనపడుతుందండి. అటు సైడ్ కూడా చూపిస్తాను చూడండి ఇంకోసారి. ఈ విధంగా కింద బాడీ పార్ట్ అయితే ఉంది. ఫ్రంట్ బాడీ పార్ట్ అండి అది. పైది వచ్చేసి బ్యాక్ బాడీ పార్ట్. ఈ విధంగా లోపలికి పంపించేసేయండి. ఇలా పంపించేసి షోల్డర్ లోపలికండి అక్కడ పట్టుకోండి. రెండిటిని పట్టుకొని ఒక స్టిచ్ వేసేసేయండి. ఇక్కడ ఒక 1/2 ఇంచుకి స్టిచ్ అయితే వేసేసేయండి. చూడండి ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత లైనింగ్ను తీసుకొని తిప్పండి. తిప్పితే మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి. షోల్డర్ దగ్గర ఖర్చు అనేది కనపరాకోకుండా, అది కూడా చిన్నపిల్లలు కాబట్టి కుచ్చుకుంటూ ఉంటుందండి. ఈ విధంగా స్టిచ్ చేస్తే మనకి కుచ్చుకోవడం అనేది ఉండదు. తర్వాత దానిపైన కూడా ఒక స్టిచ్ అనేది వేసేసేయండి. చూడండి ఈ విధంగా భుజం దగ్గర ఖర్చు అనేది కనపరాకోకుండా చాలా నీట్గా ఉంది. చూడండి ఈ విధంగా మీరు కూడా స్టిచ్ చేసేసేయండి. చిన్నపిల్లలు కాబట్టి కుచ్చుకోకుండా చాలా నీట్గా అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నేను ఉక్సులు పట్టి, కాజాల పట్టి, అలాగే డాట్స్ అన్నీ వేసేసానండి. ఇప్పుడైతే ఫ్రంట్ బ్యాక్ రెండు రెడీ అయిపోయాయండి. మొత్తం బాడీ పార్ట్ అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము ప్రిల్స్ కోసము శారీని అయితే కట్ చేసుకుందామండి. అందుకోసము ఫస్ట్ 1 మీటర్ వరకు ఒక మార్క్ అయితే వేసేసుకోండి. చూడండి ఈ విధంగా 1 మీటర్కి నేను మార్క్ వేసేసాను. ఇప్పుడు మనము స్టిచ్ చేసేది 10 ఇయర్స్ పాపకు కాబట్టి క్లాత్ ఎన్ని మీటర్లు కావాలనో చూడండి. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ 1 మీటర్కి అయితే మనం మార్క్ వేసేసుకొని ఫోల్డ్ చేసేసాము. ఈ విధంగా 2 మీటర్లకి ఫోల్డ్ చేసేసాను. చూడండి ఇది వచ్చేసి 2 మీటర్ల క్లాత్. అక్కడి నుంచి టేప్తో ఇది వచ్చేసి 2 మీటర్ల క్లాత్ అండి. ఈ విధంగా టేప్ను పెట్టి ఇంకో 1/2 మీటర్కి నేను మార్క్ వేసేస్తున్నాను. ఈ విధంగా ఒకవేళ మీకు చిన్న పాపకు తక్కువ అయితే కనుక దీన్ని కొంచెం తగ్గించేసేయండి. అంటే 2 తీసుకోండి. ఇప్పుడు నాకైతే ఈ క్లాత్ మొత్తము 6 ఇయర్స్ పాపకైతే సరిపోతుంది. సో అందుకోసము పెద్ద పాపకు వచ్చేసి 2.5 మీటర్ క్లాత్ని అయితే నేను తీసుకొని ఈ విధంగా కట్ చేసుకుంటున్నానండి. మనము క్లాత్ను చూసుకొని కట్ చేసేసుకోవాలండి. రెండో పాపకు తక్కువ అవ్వద్దు, అలాగని పెద్ద పాపకి ఎక్కువ కాకూడదండి. ఇద్దరిని చూసుకొని మనము క్లాత్ అనేది వేస్ట్ కాకోకుండా చూసుకొని కట్ చేసుకుంటూ ఉండాలండి. ఈ విధంగా ఈ క్లాత్ వచ్చేసి మనకు 6 ఇయర్స్ పాపకండి. ఈ క్లాత్లోనే మనకి లాంగ్ ఫ్రాకు అలాగే కోటు అంతా ఈ క్లాత్లోనే మనకి రావాలండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఈ క్లాత్ను మనం తీసుకొని బాడీ పార్ట్కు ఫ్రిల్స్ అనేది ఎలా పెట్టాలనో చూద్దామండి. ఈ క్లాత్ను మొత్తం ఫోల్డ్ చేసేసుకోండి.
ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ మొత్తం లాంగ్ ఫ్రాక్ లెంత్ వచ్చేసి 50 ఇంచులండి. ఆ 50 ఇంచులో 11 ఇంచులు బాడీ పార్ట్ కోసం మనం పెట్టాం కదా, దాన్ని మైనస్ చేసేసుకొని 50 ఇంచులు టేప్తో ఈ విధంగా మార్క్ చేసేసుకోండి. ఎక్స్ట్రాగా ఒక 1/2 ఇంచి మార్క్ చేయండి, ఎందుకంటే బాడీ పార్ట్ అటాచ్ చేయడం కోసం మనకు ఒక 1/2 ఇంచి అయితే కావాలి. ఈ విధంగా మార్క్ వేసిన తర్వాత ఆ ఎక్స్ట్రా క్లాత్ను అయితే కట్ చేసేసుకోండి. ఆ క్లాత్ మనకు వేస్ట్ అవ్వదు. స్లీవ్స్ కోసము, కోట్కి స్లీవ్స్ వేయాలి కదా అండి, దానికోసము ఆ క్లాత్ అనేది యూజ్ అవుతుంది. ఇక్కడైతే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, కట్ చేసిన ఏ చిన్న ముక్కనైనా కానీ మనము అప్పుడే పారేయద్దు, తర్వాతనే మనము పారేసేసుకోవాలండి. ఇక్కడ చూడండి, ఇక్కడ క్లాత్ను వచ్చేసి నేను సగం కట్ చేసుకున్నాను. ప్రిల్స్ కోసం మనము కట్ చేసుకున్నాం కదండి ఇందాక, ఆ క్లాత్ను సగం కట్ చేసి ఈ విధంగా బాడీ పార్ట్కు ప్రిల్స్ అనేది బ్యాక్కు సపరేట్, అలాగే ఫ్రంట్కి సపరేట్గా నేను ప్రిల్స్ అనేది జాయిన్ చేసేస్తున్నానండి. చూడండి, ఈ విధంగా నేను కుచ్చులు అనేటివి పెట్టేసేసానండి. బ్యాక్ ఫ్రంట్ రెండు వైపులా పెట్టేసేసాను. ఇలా జాయిన్ చేసిన తర్వాత లైనింగ్ను మనము జాయిన్ చేసేద్దామండి. చూడండి, లైనింగ్ వచ్చేసి నేను క్రేప్ తీసుకున్నాను కదా, ఆ క్రేప్ క్లాత్ను తీసుకోండి. ఈ విధంగా దీన్ని కూడా మనము కట్ చేసేసుకోవాలండి, ఎందుకంటే 3.5 మీటర్ అయితే తీసుకున్నాం కదా క్లాత్, అందుకోసము ఇక్కడ వచ్చేసి 2 మీటర్ల క్లాత్ను ఇప్పుడు కట్ చేసుకుందామండి. చూడండి, ఇప్పుడు ఇక్కడ 1 మీటర్కి అయితే మార్క్ చేసేసాను. అక్కడి నుంచి ఇంకో మీటర్కి ఫోల్డ్ చేసేసుకొని కట్ చేసుకుందామండి. అప్పుడు మనకి 2 మీటర్లు అవుతుంది కదా. ఈ లైనింగ్ క్లాత్ అయితే మనకి సరిపోతుందండి ప్రిల్స్ కోసము. ఇక్కడి వరకు కట్ చేసేస్తున్నాను. ఈ క్లాత్ వచ్చేసి మనకి 6 ఇయర్స్ పాపకి లైనింగ్ అయితే సరిపోతుందండి. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు ఈ 2 మీటర్ల క్లాత్ని ఫోల్డ్ చేసి కట్ చేసేసేయండి, సగానికి కట్ చేసేసుకోండి. ఎందుకంటే మనము మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా ఇలానే కట్ చేసుకొని ప్రిల్స్ అనేది పెట్టాము, అదేవిధంగా లైనింగ్ని కూడా సగానికి కట్ చేసుకొని ప్రిల్స్ అనేది పెట్టుకుందామండి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత లైనింగ్ని మొత్తం ఫోల్డ్ చేసేసుకొని లెంత్ను కట్ చేసుకుందామండి. ఇక్కడ కూడా మనము లెంత్ అనేది మార్క్ చేసేసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఫోల్డింగ్ కోసం ఒక 2 ఇంచులు మార్క్ చేస్తున్నానండి. తర్వాత స్కేల్తో ఒక లైన్ అయితే వేసేసుకోండి. అక్కడి నుంచి మనము లెంత్ అనేది మార్క్ చేసుకుందాము. చూడండి, బాడీ పార్ట్ కోసము మనము 11 ఇంచులు పెట్టాం కదా, దాన్ని మైనస్ చేసేసుకొని మార్క్ చేసుకుందాము. చూడండి, నేను ఇప్పుడు మొత్తం లెంత్ వచ్చేసి లైనింగ్ 39 ఇంచుకి అయితే మార్క్ చేస్తున్నానండి. ఈ విధంగా ఖర్చుతో పాటు పైన మనకి బాడీ పార్ట్ అటాచ్ చేయడానికి ఖర్చు కావాలి కదా అండి, ఒక 1/2 ఇంచి, దాంతోపాటు 39 ఇంచులు అయితే లైనింగ్ క్లాత్ మొత్తం లెంత్ అయితే తీసుకున్నాను. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఆ క్లాత్ను, ఎక్స్ట్రా క్లాత్ను కట్ చేసుకోండి. మీకు ఒకవేళ ఈ చిన్న క్లాత్ యూజ్ అవుతుంది అంటే కనుక దీన్ని కూడా ఫోల్డ్ చేసేసుకొని మనము కింద ఫోల్డింగ్ కోసం 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, దానికంటే ఎక్కువైనా పెట్టుకొని స్టిచ్ చేసేసుకుంటే ఆ చిన్న ముక్క కూడా వేస్ట్ అవ్వదండి మనకి. చూడండి, ఈ విధంగా నేను ప్రిల్స్ అనేది పెట్టేసేసాను లైనింగ్ క్లాత్కు. ఇక్కడ చూసారా, కింద ఇక్కడ ఖర్చు అనేది కనపడకోకుండా, నడుం దగ్గర ఖర్చు అనేది కనపడకుండా స్టిచ్ చేసేసానండి. సపరేట్ జాయిన్ చేయడం వలన ఈ విధంగా మనకి ఖర్చు అనేది కనపరాదు. ఓవర్లాక్ అనేది వేసుకోకోకుండా ఈ విధంగా నేను స్టిచ్ అయితే చేసేసానండి. తర్వాత సైడ్ జాయిన్ చేస్తే కనుక అప్పుడు మనకి 10 ఇయర్స్ పాపకి స్లీవ్లెస్ లాంగ్ ఫ్రాక్ అయితే రెడీ అయిపోతుందండి. ఇక్కడ చూడండి, లైనింగ్కి సపరేట్, అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్కి సపరేట్గా మనము జాయిన్ చేసేసుకోవాలండి. అప్పుడు మనకి రెడీ అయిపోతుంది లాంగ్ ఫ్రాక్ మొత్తం. ఇప్పుడు మనము 6 ఇయర్స్ పాపకి లాంగ్ ఫ్రాక్ ఎలా కట్ చేయాలనో చూద్దామండి. ఇక్కడ లైనింగ్ క్లాత్ను బాడీ పార్ట్కి అయితే ఈ విధంగా 4 ఫోల్డ్ వచ్చే విధంగా ఫోల్డ్ చేసేసానండి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత కింద హెచ్చు తగ్గులు లేకోకుండా ఒక లైన్ అయితే వేసేసుకోండి. తర్వాత ఒక 1/2 ఇంచుకి మార్క్ చేసేసుకోండి. ఇది ఖర్చు కోసం అండి మనకి. అక్కడి నుంచి బాడీ పార్ట్ లెంత్ వచ్చేసి మనకి 10 ఇంచులు, ఎక్స్ట్రాగా కింద ఒక 1/2 ఇంచి, పైన ఒక 1/2 ఇంచి కలుపుకొని 11 ఇంచులు. ఇది మొత్తం 11 ఇంచులు బాడీ పార్ట్ అండి. ఈ విధంగా 11 ఇంచులు మార్క్ చేసేసుకొని స్కేల్తో ఒక లైన్ అయితే వేసేసుకోండి. ఈ విధంగా వేసిన తర్వాత ఇక్కడ మెడ వెడల్పు వచ్చేసి 2.25 ఇంచుకి మార్క్ చేస్తున్నానండి. ఇక్కడ భుజం అంతా కలిపి, అంటే మెడ వెడల్పు అలాగే భుజం 2 కలిపి
మొత్తం 5 ఇంచుకి మార్క్ చేస్తున్నానండి. ఈ విధంగా 5 ఇంచుకి మార్క్ చేసేసేయండి. చంక డౌన్ వచ్చేసి 5.25 ఇంచుకి మార్క్ చేస్తున్నాను. ఇలా 5.25కు మార్క్ చేసేసుకొని ఈ విధంగా పైన ఎంత తీసుకున్నామో అంతా ఇక్కడ మెజర్ చేసేసుకొని మార్క్ చేసేసుకొని స్కేల్తో లైన్ వేసేసుకోండి. ఈ విధంగా లైన్ వేసిన తర్వాత చెస్ట్ లూజ్ చూసుకోండి. ఇక్కడ నాకు చెస్ట్ లూజ్ వచ్చేసి 24 ఇంచులు అయితే ఉందండి. దాన్ని టేప్తో 4 భాగాలు చేస్తే కనుక 6 ఇంచులు అయితే వస్తుంది. ఈ విధంగా 6 ఇంచుకి చెస్ట్ లూజ్ మార్క్ చేసేసుకోండి. ఇలా మార్క్ చేసిన తర్వాత కింద నడుము లూజు, ఇక్కడ నాకు నడుము లూజ్ వచ్చేసి 23 ఇంచులు అయితే ఉందండి. ఈ 23 ఇంచులను టేప్తో ఈ విధంగా ఫోల్డ్ చేయాలండి. ఎందుకంటే కింద లైనింగ్ క్లాత్ను కూడా మనం 4 ఫోల్డ్ చేసాం కాబట్టి అదేవిధంగా టేప్ను కూడా ఈ విధంగా 4 ఫోల్డ్ అయితే చేసి మార్క్ చేసేసేయండి. ఎక్స్ట్రాగా ఒక 1 ఇంచి డాట్స్ కోసం మార్క్ చేయండి. అలాగే ఖర్చు కోసం వచ్చేసి ఒక 2 ఇంచులు అయితే మార్క్ చేసేసుకొని ఈ విధంగా లైన్ వేసేసేయండి. తర్వాత చంక దగ్గర షేప్ ఇచ్చేసేయండి. ఈ విధంగా ఫ్రంట్కి బ్యాక్కి రెండు ఒకేసారి ఇచ్చేసేయండి. ఫ్రంట్ వచ్చేసి కొంచెం లోపలికి వచ్చే విధంగా మార్క్ చేసేసేయండి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ మార్క్ చేసుకుందామండి. అందుకోసము ఫ్రంట్ నెక్ వచ్చేసి కిందికి మనము 4 ఇంచుకి అయితే మార్క్ చేసుకుందాము. ఈ విధంగా ఫ్రంట్ డీప్ వచ్చేసి 4 ఇంచుకి మార్క్ చేయండి. మెడ వెడల్పు వచ్చేసి 2.25 ఇంచుకి మార్క్ చేసుకున్నాం కదా, అదే 2.25 ఇంచుకి మార్క్ చేసుకొని స్కేల్తో లైన్ వేసేసేయండి. ఈ విధంగా లైన్ వేసిన తర్వాత దీనికి కూడా రౌండ్ నెక్ వేస్తున్నానండి. ఈ విధంగా షేప్ ఇచ్చేసేయండి. తర్వాత మొత్తం కట్ చేసుకుందామండి. ఇక్కడ నడుము దగ్గర ఒక 1/2 ఇంచుకి మార్క్ చేయండి. సేమ్ మనము ముందు కట్ చేసుకున్నాం కదా, అదే విధంగా ఒక 1/2 ఇంచుకి మార్క్ చేసేసుకొని కట్ చేసేసేయండి మొత్తం అంతా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దండి. ఇప్పుడు మనము 6 ఇయర్స్ పాపకి లాంగ్ ఫ్రాక్ అయితే కట్ చేసుకుంటున్నామండి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత నడుము దగ్గర ఒక 1/2 ఇంచుకి మార్క్ చేసాం కదా, అక్కడ ఒక ఖర్చు అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ను సపరేట్ చేసేసానండి. బ్యాక్ పార్ట్ను తీసిన తర్వాత ఫ్రంట్ మనము కర్వ్ ఇచ్చాం కదా చంక దగ్గర, అక్కడ కట్ చేసేయండి. అలాగే నెక్ను కూడా కట్ చేసేయండి. చూడండి, మనకి నెక్ వచ్చేసి ఈ విధంగా వచ్చేస్తుందండి. అలాగే బ్యాక్ పార్ట్ను తీసుకోండి. దీనికి కూడా మనము నెక్ అనేది మార్క్ చేసుకుందాము. చూడండి, ఈ విధంగా మెడ వెడల్పు వచ్చేసి మనము 2.25 ఇంచుకి మార్క్ చేసాం కదా, అదే 2.25 ఇంచుకి మార్క్ చేసేసేయండి. బ్యాక్ నెక్ వచ్చేసి 3 ఇంచుకి మార్క్ చేస్తున్నానండి. ఈ విధంగా 3 ఇంచుకి మార్క్ చేసేసేయండి. ఇలా మెడ వెడల్పు 2.25 ఇంచుకి మార్క్ చేసాం కదా, అదే 2.25 ఇక్కడ మార్క్ చేసేసుకొని స్కేల్తో ఒక బాక్స్ లాగా లైన్ వేసేసుకొని షేప్ అనేది ఇచ్చేసేసేయండి. ఇక్కడ నేను రౌండ్ నెక్కే ఇచ్చేస్తున్నానండి, అందుకోసం రౌండ్ షేపే ఇచ్చేసేసాను. ఈ విధంగా కట్ చేసేసుకుందామండి. ఇప్పుడు ఇలా కట్ చేసిన తర్వాత బ్యాక్ మనము ఉక్సులు అనేది పెడుతున్నాం కాబట్టి దీన్ని కూడా కట్ చేసేసుకుందామండి. ఇలా కట్ చేసిన తర్వాత 2 ఓపెన్ అయితే అవుతాయి. ఈ విధంగా మనము లాంగ్ ఫ్రాక్కి బాడీ పార్ట్ అయితే రెడీ అయిపోతుందండి. తర్వాత ఇక్కడ చూడండి, మనము క్లాత్ను కట్ చేసుకున్నాము. ఇది వచ్చేసి మనకి కోట్కి యూజ్ అవుతుందండి. ఒక 1/2 ఇంచుకి ఈ విధంగా పెట్టేసుకొని కట్ చేసుకోండి. ఆ 1/2 ఇంచ్ అనేది మనకి కుట్టు కోసం పోతుందండి. అందుకోసము ఎక్స్ట్రాగా ఒక 1/2 ఇంచ్ పెట్టి ఆ క్లాత్ని అయితే కట్ చేసేసాను. తర్వాత ఈ క్లాత్ను మొత్తం మనము కింద ప్రిల్స్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుందండి. ఇక్కడ లాంగ్ ఫ్రాక్ మొత్తం వచ్చేసి 39 ఇంచులండి. ఈ 39 ఇంచుల్లో మనకి బాడీ పార్ట్ లెంత్ వచ్చేసి 10 ఇంచులు. ఆ 10 ఇంచులు మైనస్ చేసుకొని ఈ విధంగా 39 ఇంచుకి ఒక 1/2 ఇంచి ఎక్స్ట్రాగా కలుపుకొని మార్క్ చేసేసుకోండి. మార్క్ చేసేసుకొని ఒక లైన్ అయితే వేసేసుకోండి. ఇక్కడ చూడండి, మనకి
చిన్న పాప కాబట్టి ఫోల్డింగ్కి అయితే చేసుకుందామండి. ఆ ఫోల్డింగ్ కోసము ఒక 4 ఇంచులు ఆ బార్డర్ ఉంది కదా, అక్కడి నుంచి ఒక 4 ఇంచులు అయితే మార్క్ చేస్తున్నానండి. అది మనకి లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసేద్దాము. చిన్న పాపే కాబట్టి ఇది మనకి ఫ్యూచర్లో తీసుకుంటే అది కొంచెం క్లాత్ అనేది పొడవవుతుందండి. దానికోసం ఈ విధంగా నేను ఫోల్డ్ చేస్తున్నాను. తర్వాత పైన మనము ఎగ్జాక్ట్ మార్క్ చేసాం కదా అండి, దానికి ఎక్స్ట్రాగా పైన ఒక 4 ఇంచులు అనేది మార్క్ చేయాలి. ఎందుకంటే కింద మనం ఫోల్డింగ్ కోసం ఒక 4 ఇంచు మార్క్ చేసాం కాబట్టి పైన కూడా ఒక 4 ఇంచు ఎక్స్ట్రాగా మార్క్ చేసేసుకొని మొత్తం లెంత్ అనేది మార్క్ చేసేసుకోండి. ఆ ఎక్స్ట్రా క్లాత్ను కట్ చేసుకోండి. ఇలా కట్ చేసిన తర్వాత బాడీ పార్ట్ చూడండి, నేను బాడీ పార్ట్ని అయితే రెడీ చేసేసాను. లైనింగ్ని మొత్తం జాయిన్ చేసేసానండి. ఫస్ట్ మనము పెద్ద పాపకి ఎలాగైతే జాయిన్ చేసామో అదే విధంగా నేను లైనింగ్ని అయితే జాయిన్ చేశాను. ఖర్చులు కనపరాకోకుండా, స్లీవ్లెస్ కాబట్టి ఖర్చులు కనపరాకోకుండా మొత్తం జాయిన్ చేసేసానండి. తర్వాత ఇక్కడ చూడండి, మెయిన్ ఫ్యాబ్రిక్ను 2 ఓపెన్ చేస్తున్నానండి. ఓపెన్ చేసి ప్రిల్స్ అయితే పెడుతున్నానండి. దానికి సపరేట్, ఫ్రంట్ పార్ట్ సపరేట్, అలాగే బ్యాక్ పార్ట్కి ప్రిల్స్ సపరేట్గా నేను స్టిచ్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా ఫ్రంట్ వచ్చేసి బాడీ పార్ట్ ఉంది కదా, ఇలా ప్రిల్స్ అనేది పెట్టేసేసుకొని స్టిచ్ చేసేసేయాలి. ఇలాగే బ్యాక్ పార్ట్కి కూడా ప్రిల్స్ అనేది పెట్టి స్టిచ్ చేసేసేయాలండి. ఇప్పుడు మనము లైనింగ్ అయితే జాయిన్ చేసేద్దామండి. చూడండి, లైనింగ్కి నేను కింద వచ్చేసి ఒక 2 ఇంచుకి అయితే ఫోల్డ్ చేసి రెడీ చేసేసానండి. అక్కడ నుంచి మనకి లెంత్ వచ్చేసి ఖర్చుతో పాటు 27 ఇంచులు లైనింగ్ని అయితే నేను తీసుకున్నానండి. దీన్ని కూడా మనము సపరేట్గా కట్ చేసేసుకుందామండి. ఈ విధంగా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసిన తర్వాత దానికి సపరేట్గా మనము ప్రిల్స్ అనేటివి జాయిన్ చేసేసుకుందాము. మెయిన్ ఫ్యాబ్రిక్ ఈ విధంగా ఇలా జాయిన్ చేసేసేయాలండి. చూడండి, ఈ విధంగా నేను బాడీ పార్ట్కి ప్రిల్స్ అనేటివి జాయిన్ చేసేసాను. ఇక్కడ చూడండి, ఖర్చు అనేది కనపరాకోకుండా లైనింగ్ని అయితే నేను జాయిన్ చేసేసానండి. ఇలా జాయిన్ చేసిన తర్వాత సైడ్ జాయింట్ కూడా చేసేసే అప్పుడు మనకి 6 ఇయర్స్ పాపకి లాంగ్ ఫ్రాక్ అయితే రెడీ అయిపోతుందండి. లైనింగ్కి సపరేటు, అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్కి సపరేట్గా మనము జాయిన్ చేసేసేయాలండి. ఇప్పుడు మనము 6 ఇయర్స్ పాపకి కోట్ ఎలా కట్ చేయాలనో చూద్దామండి. దానికోసము లైనింగ్ను ఈ విధంగా 4 మడతలు వచ్చే విధంగా డబల్ ఫోల్డ్ అయితే చేసేసుకోండి. తర్వాత కింద హెచ్చు తగ్గులు లేకోకుండా ఒక లైన్ అయితే వేసుకోండి. ఎక్స్ట్రాగా ఒక 1/2 ఇంచుకి ఒక లైన్ అయితే వేయండి. అక్కడి నుంచి కోట్ లెంత్ వచ్చేసి మనకి ఫస్ట్ బాడీ పార్ట్ లెంత్ వచ్చేసి 10 ఇంచులు తీసుకున్నాం కదా అండి, దానికి ఎక్స్ట్రాగా ఒక 2 ఇంచులు అయితే తీసుకోవాలి. అంటే 12 ఇంచులు. దానికి ఎక్స్ట్రాగా కింద ఒక 1/2 ఇంచు, పైన ఒక 1/2 ఇంచు కలుపుకొని మొత్తం 13 ఇంచులు అయితే కోటుకు మనకి లెంత్ అయితే కావాలండి. ఈ విధంగా ఎక్స్ట్రాగా ఒక బాడీ పార్ట్కి ఎక్స్ట్రాగా ఒక 2 ఇంచులు అయితే తీసుకోవాలండి కోట్ కోసం. మనము ఇలా మార్క్ చేసుకోండి. ఈ విధంగా 13 ఇంచుకి ఒక మార్క్ చేసేసుకొని లైన్ అయితే వేసేసుకోండి. ఇలా లైన్ వేసిన తర్వాత ఫుల్ షోల్డర్ అనేది తీసుకోవాలండి. ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి 11 ఇంచులు. ఆ 11 ఇంచులు టేప్ని ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసేసేయండి. అప్పుడు మనకి 5.5 ఇంచులు అయితే వస్తుందండి. ఈ 5.5 ఇంచులు ఈ విధంగా షోల్డర్కి మార్క్ చేసేసేయండి. తర్వాత మెడ వెడల్పు వచ్చేసి 3 ఇంచుకి మార్క్ చేస్తున్నానండి. ఈ విధంగా 3 ఇంచుకి మెడ వెడల్పు అనేది మార్క్ చేసేసేయండి. ఇక్కడ పైన ఎంతైతే తీసుకున్నామో షోల్డర్కి అంతే కొలత చంక డౌన్కి మార్క్ చేసేసేయండి. ఈ విధంగా 5.5 ఇంచుకి మార్క్ చేసేసుకొని లైన్లు అయితే వేసుకోండి. ఈ విధంగా లైన్ వేసుకోవడం వలన ఎక్కడే కానీ ముడతలు రాకోకుండా ఉంటుందండి. నీట్గా ఉంటుంది ఫినిషింగ్ వచ్చేసి. చెస్ట్ లూజ్ వచ్చేసి ఇక్కడ మనం కొంచెం లూజ్గా పెట్టాలండి, టైట్గా పెట్టకూడదు. సో అందుకోసము చెస్ట్ లూజ్ వచ్చేసి 25 ఇంచులు అయితే తీసుకున్నాను. దాన్ని ఈ విధంగా టేప్తో 4 ఫోల్డ్లు చేసేసేయండి. చేసిన తర్వాత ఎంత వచ్చిందో చూసుకొని మార్క్ చేసేసేయండి. ఇలా మనము చెస్ట్ లూజ్ అనేది కోట్కి కొంచెం లూజ్గా పెట్టాలండి, అప్పుడు మనకి సరిపోతుంది. తర్వాత ఎక్స్ట్రాగా ఖర్చు కోసము ఒక 2.5 ఇంచులు అయితే తీసుకోండి. చూడండి, ఈ విధంగా ఖర్చు కోసము 2.5 ఇంచులు అయితే మార్క్ చేస్తున్నాను.
తర్వాత కింద నడుము లూజ్ వచ్చేసి ఇది కూడా 1 ఇంచు ఎక్స్ట్రాగా లూజ్ అనేది తీసుకొని మనము మెజర్ చేసుకోవాలండి. ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి 24 ఇంచులు. దాన్ని 4 ఫోల్డ్ చేస్తే కనుక మనకి 6 ఇంచులు అనేది వస్తుందండి. ఆ 6 ఇంచులు మనము నడుము దగ్గర మార్క్ చేసుకోవాలి. తర్వాత ఖర్చు కోసము 2.5 ఇంచులు తీసుకున్నాం కదా, అదే 2.5 ఇంచులు మార్క్ చేసుకొని స్కేల్తో ఒక లైన్ అయితే వేసేసుకోండి. చంక దగ్గర షేప్ వచ్చేసి బ్యాక్కు ఒక 1 ఇంచి, అలాగే ఫ్రంట్కి ఒక 1/2 ఇంచి లోపలికి వచ్చే విధంగా ఈ విధంగా మార్క్ చేసేయండి. ఇక్కడ నడుము దగ్గర ఒక 1/2 ఇంచికి మార్క్ చేసుకొని స్కేల్తో ఈ విధంగా లైన్ వేసేసుకొని కట్ చేసేసుకోండి. ఈ విధంగా మొత్తం అంతా బాడీ పార్ట్ను బ్యాక్ ఫ్రంట్ 2 కట్ చేసుకుందామండి. పైన చూడండి ఒక 1/4 ఇంచుకి మార్క్ చేసుకొని స్కేల్తో ఈ విధంగా లైన్ వేసేసుకొని కట్ చేసేసేయండి. ఈ విధంగా కట్ చేయడం వలన కోట్కి ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుందండి. మనము షోల్డర్ దగ్గర 3 ఇంచు దగ్గర మార్క్ చేసాం కదా, అక్కడ ఒక ఖర్చు పెట్టుకోండి. అలాగే నడుము దగ్గర ఒక 1/2 ఇంచుకి ఖర్చు పెట్టేసుకోండి. తర్వాత లోపల బ్యాక్ పార్ట్ను మనము తీసి పక్కన పెట్టేద్దామండి, అది తర్వాత కట్ చేసుకుందాము. ఇక్కడ మనము ఫ్రంట్కి చంక దగ్గర మార్క్ చేసాం కదా అండి, దాన్ని కట్ చేసుకుందాము. ఇలా కట్ చేసిన తర్వాత ఫ్రంట్ నెక్ వచ్చేసి చూడండి, ఫ్రంట్ నెక్ వచ్చేసి ఒక 5.5 ఇంచుకి మార్క్ చేస్తున్నాను. ఈ విధంగా ఫ్రంట్ డీప్ వచ్చేసి 5.5కు మార్క్ చేయండి. మార్క్ చేసిన తర్వాత కింద చూడండి నడుము దగ్గర నుంచి పైకి ఒక 2 ఇంచులు 2 ఇంచుకి మార్క్ చేసేసేయండి. తర్వాత కింద నడుము దగ్గర నుంచి పక్కకి ఒక 3 ఇంచుకి మార్క్ చేసేసేయండి. ఈ విధంగా మార్క్ చేసిన తర్వాత అక్కడి నుంచి మనము పై వరకు పైన షోల్డర్ ఉంది కదా అండి, అక్కడి వరకు షేప్ అనేది ఇచ్చేసేయండి. మనము ఈ విధంగా కోట్కి షేప్ ఇస్తే కనుక చాలా ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుందండి. ఆ కట్ వర్క్ కూడా చాలా నీట్గా కనపడుతుంది. ఈ ప్లేస్లో మనము కట్ వర్క్కి డిజైన్ అయితే చేసేసేయాలండి. చూడండి ఈ విధంగా నేను షేప్ అయితే ఇచ్చేసాను. తర్వాత కట్ వర్క్ కోసము ఇక్కడ ఒక 1/2 ఇంచుకి మార్క్ చేస్తున్నానండి. చూడండి ఈ విధంగా ఎక్కడైతే మనము డిజైన్ చేసామో అక్కడంతా ఒక 1/2 ఇంచుకి మార్క్ చేసేసేయండి. పై వరకు అండి, పైన షోల్డర్ ఉంది కదా అక్కడి వరకు 1/2 ఇంచుకి మార్క్ చేసేసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దండి. ఇలా మార్క్ చేసిన తర్వాత కట్ వర్క్ కోసము కింద సర్కిల్గా ఉండేది ఈ విధంగా ఒక అమృతాంచంది అయితే నేను తీసుకున్నాను. ఇక్కడ పైన ఖర్చు కోసము ఒక 1/2 ఇంచు పోతుంది కదా అండి, అక్కడ ఒక లైన్ అయితే వేసేసుకోండి. అక్కడి నుంచి మనము కట్ వర్క్కి డిజైన్ అయితే చేసేసేయాలండి. చూడండి ఈ విధంగా 1/2 ఇంచుకి మార్క్ చేసాం కదా, అక్కడనే మనము సర్కిల్గా డిజైన్ అయితే చేయాలి. ఈ విధంగా మొత్తం అంతా మనం ఎక్కడైతే 1/2 ఇంచుకి మార్క్ చేసేసుకున్నామో అక్కడంతా కట్ వర్క్కి డిజైన్ అయితే చేసేసేయండి. చూడండి ఈ విధంగా నేను కట్ చేసేసానండి. ఈ విధంగా అయితే మనకి రెడీ అయిపోతుంది. చూడండి ఈ విధంగా ఫ్రంట్ అయితే మనకి రెడీ అయిపోయిందండి కోటు. అలాగే బ్యాక్ పార్ట్ను తీసుకోండి. బ్యాక్ పార్ట్ను మెడ వెడల్పు వచ్చేసి 3 ఇంచుకి మార్క్ చేయండి. అలాగే బ్యాక్ నెక్ వచ్చేసి 1.5 ఇంచుకి అయితే మార్క్ చేస్తున్నానండి. చూడండి ఈ విధంగా 1.5 ఇంచుకి మార్క్ చేసేసాను. తర్వాత స్కేల్తో ఈ విధంగా లైన్ వేసుకోండి. ఇలా లైన్ వేసిన తర్వాత బ్యాక్ నెక్ వచ్చేసి నేను రౌండే ఇస్తున్నానండి. ఈ విధంగా రౌండ్ షేప్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత కట్ చేసుకోండి. ఈ విధంగా ఇలా కట్ చేసిన తర్వాత మనకి బ్యాక్ అయితే రెడీ అయిపోతుంది. చూడండి ఈ విధంగా ఇలా రెడీ అయిన తర్వాత మనము శారీలో కొంగు కదా అండి, ఇది కట్ చేసుకున్నాం కదా ముందు, దీన్ని తీసుకోండి.
ఈ విధంగా తీసుకున్న తర్వాత దానిపైన మనము కోట్కి లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, అది పెట్టేసుకొని కట్ చేసుకోండి. ఈ విధంగా నేను కట్ చేసేసానండి. ఇలా కట్ చేసిన తర్వాత చూడండి, మనకి కింద మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి కరెక్ట్గా ఉంది. దానిపైన లైనింగ్ని పెట్టేసి తిప్పేసేసి స్టిచ్ చేసేయండి. అలాగే ఫ్రంట్ కూడా సేమ్ ఇదే విధంగా తిప్పి స్టిచ్ చేసేయండి. ఇక్కడ నేను స్లీవ్స్ కటింగ్ అయితే చూపించడం లేదండి, ఓన్లీ కోట్ బాడీ పార్ట్ ఒక్కటే నేను కటింగ్ వీడియో అయితే పెట్టేసేసాను. ఈ విధంగా ఫ్రంట్ నెక్ ఒక్కటి మనము స్టిచ్ చేసి తిప్పేసేసేయాలండి. స్లీవ్ దగ్గర వచ్చేసి స్లీవ్స్ జాయిన్ చేసి మామూలుగా బ్లౌజ్ స్టిచ్ చేసినట్టు స్టిచ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనము 10 ఇయర్స్ పాపకి కోట్ ఎలా కట్ చేయాలనో చూద్దామండి. చూడండి, లైనింగ్ వచ్చేసి ఈ విధంగా డబల్ ఫోల్డ్ చేసేసుకోండి. అప్పుడు 4 మడతలు వచ్చేస్తాయండి. ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత కింద హెచ్చు తగ్గులు లేకోకుండా ఒక లైన్ అయితే వేసుకోండి. దానికి ఎక్స్ట్రాగా ఒక 1/2 ఇంచుకి మార్క్ చేసేయండి. ఇక్కడ కోట్ లెంత్ వచ్చేసి 13 ఇంచులు అండి. దానికి కింద ఒక 1/2 ఇంచు, పైన ఒక 1/2 ఇంచు కలుపుకొని మొత్తం 14 ఇంచులు. ఈ విధంగా కోట్ లెంత్ వచ్చేసి 14 ఇంచుకి మార్క్ చేసేసేయండి. ఇక్కడ కూడా 14 ఇంచుకి మార్క్ చేసేసుకొని లైన్ అయితే వేసేసుకోండి. ఇలా లైన్ వేసిన తర్వాత కోట్కి ఫుల్ షోల్డర్ అయితే తీసుకోవాలండి. ఇక్కడ నాకు ఫుల్ షోల్డర్ వచ్చేసి 12 ఇంచులు. దాన్ని సగం చేస్తే కనుక టేప్తో 6 ఇంచులు అయితే వస్తుందండి. ఈ విధంగా ఈ 6 ఇంచులను షోల్డర్ మొత్తం మనము మార్క్ చేసేసేయాలండి. పైన ఎంతైతే వచ్చిందో చంక డౌన్ కూడా మనము 6 ఇంచులు అనేది మార్క్ చేసేసేయాలి. ఈ విధంగా టేప్తో మనము 6 ఇంచులు పెట్టేసుకొని మార్క్ చేసేసుకొని లైన్ అయితే వేసేసుకోండి. ఈ విధంగా వేయడం వలన ఎక్కడే కానీ మనకి ముడతలు అనేటివి రాకోకుండా నీట్గా ఉంటుందండి. ఇలా లైన్ వేసిన తర్వాత చెస్ట్ లూజ్ వచ్చేసి ఇక్కడ 7.5 ఇంచులు అయితే ఉంది. ఆ 7.5 ఇంచులు ఈ విధంగా మార్క్ చేసేసానండి. నడుము లూజ్ వచ్చేసి 27 ఇంచులు. ఆ 27 ఇంచులు టేప్తో ఈ విధంగా 4 ఫోల్డ్ అయితే చేసేసేయండి. ఫోల్డ్ చేసిన తర్వాత ఎంత వచ్చిందో చూసుకొని అంతే కొలత ఈ విధంగా మార్క్ చేసేసేయండి. నడుము దగ్గర ఎక్స్ట్రాగా ఖర్చు కోసము 2.5 ఇంచులు అయితే తీసేసుకోండి. తర్వాత స్కేల్తో లైన్ అయితే వేసుకోండి. తర్వాత చంక దగ్గర బ్యాక్ వచ్చేసి 1 ఇంచుకి షేప్ ఇవ్వండి. అలాగే ఫ్రంట్ వచ్చేసి ఒక 1/2 ఇంచుకి లోపలికి వచ్చే విధంగా షేప్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత నెక్ వచ్చేసి ఫ్రంట్ డీప్ వచ్చేసి 5.5 ఇంచులు మార్క్ చేస్తున్నానండి. ఈ విధంగా 5.5 ఇంచుకి మార్క్ చేసేసాను. షోల్డర్ వచ్చేసి 3.25 ఇంచుకి చూడండి, ఇక్కడ మనము మెడ వెడల్పు వచ్చేసి 3.25 ఇంచుకి మార్క్ చేసాము. కింద నడుము దగ్గర నుంచి పైకి ఒక 2 ఇంచుకి మార్క్ చేయండి. తర్వాత ఇక్కడ చూడండి, నడుము దగ్గర ఒక 1/2 ఇంచుకి స్కేల్తో ఈ విధంగా లైన్ వేసేసుకొని కట్ చేసేసేయండి. ఈ విధంగా మొత్తం అంతా బాడీ పార్ట్ కట్ చేసేసుకోండి. తర్వాత పైన షోల్డర్ దగ్గర ఒక 1/4 ఇంచుకి ఈ విధంగా స్కేల్తో లైన్ వేసేసుకొని కట్ చేసేసేయండి. ఇలా కట్ చేయడం వలన కోట్ ఫినిషింగ్ వచ్చేసి చాలా నీట్గా ఉంటుందండి. తర్వాత షోల్డర్ దగ్గర ఒక ఖర్చు పెట్టేసుకోండి. తర్వాత నడుము దగ్గర 1/2 ఇంచుకి ఒక ఖర్చు అయితే ఇవ్వండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ను సపరేట్ చేసేసేయండి. ఫ్రంట్ మనము చంక దగ్గర కర్వ్ ఇచ్చాం కదా, అక్కడ కట్ చేసేసేయండి. ఇప్పుడు మనము నెక్ డిజైన్ చేద్దామండి. ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసి మనము 5.5 ఇంచుకి మార్క్ చేసాం కదా, చూడండి ఈ విధంగా 5.5 ఇంచుకి ఒక మార్క్ అయితే ఇచ్చాము. తర్వాత నడుము దగ్గర నుంచి పైకి ఒక 2 ఇంచుకి మార్క్ చేసేసేయండి. తర్వాత నడుము దగ్గర నుంచి పక్కకి ఒక 3 ఇంచుకి మార్క్ చేసేసేయండి.
ఇలా మార్క్ చేసిన తర్వాత పైన చూడండి షోల్డర్ దగ్గర 3.25 ఇంచుకి మార్క్ ఉంది కదా, అక్కడ ఈ విధంగా ఒక లైన్ వేసేసేయండి. లైన్ వేసిన తర్వాత ఇక్కడ నుంచి కింద నడుము దగ్గర నుంచి ఈ విధంగా షేప్ అయితే ఇచ్చేసేసేయండి. ఆ మూలల దగ్గర కరువు వచ్చే విధంగా షేప్ అయితే ఇవ్వండి. అప్పుడు ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది మనకి. ఇక్కడ కూడా కొంచెం లోపలికి వచ్చే విధంగా షేప్ ఇవ్వండి. తర్వాత కట్ వర్క్ కోసము ఒక 1/2 ఇంచుకి మార్క్ చేసేసేయండి. ఎక్కడైతే మనము కోట్కి డిజైన్ చేసేసామో అక్కడంతా ఒక 1/2 ఇంచుకి మార్క్ చేసేసేయండి. చూడండి ఈ విధంగా నేను మార్క్ చేసేసానండి 1/2 ఇంచుకి. తర్వాత కట్ వర్క్ డిజైన్ చేయడం కోసము సర్కిల్గా ఉండేది ఒకటి ఈ విధంగా అమృతాంజన్ డబ్బీ అయితే నేను తీసుకున్నానండి. పైన చూడండి ఒక 1/2 ఇంచుకి మనము కుట్టు కోసం పోతుంది కదా అండి, అక్కడి నుంచి ఒక లైన్ వేసేసుకొని అక్కడి నుంచి కట్ వర్క్ డిజైన్ చేయాలండి. చూడండి ఈ విధంగా ఫ్రంట్ నేను డిజైన్ మొత్తం కట్ చేసేసాను. తర్వాత బ్యాక్ పార్ట్ను తీసుకోండి. బ్యాక్ పార్ట్లో షోల్డర్ వచ్చేసి మనము 3.25 పెట్టాం కదా, అదే 3.25 బ్యాక్ కూడా పెట్టేసేసేయండి. నెక్ వచ్చేసి 2 ఇంచుకి, బ్యాక్ డీప్ వచ్చేసి 2 ఇంచుకి మార్క్ చేసేసానండి. ఈ విధంగా బ్యాక్ డీప్ వచ్చేసి 2 ఇంచుకి మార్క్ చేసేసుకొని స్కేల్తో లైన్ వేసేసేసుకోండి. ఇలా లైన్ వేసేసుకొని బ్యాక్ వచ్చేసి రౌండే ఇస్తున్నానండి. ఈ విధంగా రౌండ్ షేపు ఇచ్చేసేసేయండి. తర్వాత కట్ చేసేసుకోండి. ఇలా చూడండి ఈ విధంగా మనకి బ్యాక్ అయితే రెడీ అయిపోతుందండి. ఇది వచ్చేసి మనము శారీలో మిగిలిన బ్లౌజ్ పీస్ అండి. ఈ పీస్లోనే మనము కోట్ అనేది రెడీ చేసేసుకుందాము. దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి. ఫోల్డ్ చేసి దానిపైన లైనింగ్ని పెట్టేసుకొని కట్ చేసేసుకోండి. ఇక్కడ నేను స్లీవ్ కటింగ్ అయితే చూపించడం లేదండి, ఓన్లీ కోట్ కటింగ్ మాత్రమే చూపిస్తున్నాను. చూడండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ కింద బార్డర్ అయితే కట్ చేస్తున్నానండి, వద్దన్నారు వాళ్ళు. ఇలా కట్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ కింద వచ్చేసి కరెక్ట్గా ఉంది. దానిపైన లైనింగ్ను పెట్టేసేసుకొని నెక్ను స్టిచ్ చేసి తిప్పేసేసుకోండి. అలానే ఫ్రంట్ను కూడా సేమ్ ఇదే విధంగా కరెక్ట్గా కింద చూడండి ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ను కరెక్ట్గా పెట్టుకొని దానిపైన లైనింగ్ క్లాత్ను పెట్టేసేసుకొని నెక్ను మనము కట్ వర్క్ డిజైన్ చేసాం కదా, చూడండి నడుము దగ్గర నుంచి పైన షోల్డర్ వరకు ఆ కట్ వర్క్ మొత్తం స్టిచ్ చేసి తిప్పేసేసేయండి. అప్పుడు మనకి ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుందండి. చూడండి ఈ విధంగా నేను మొత్తం 6 ఇయర్స్ పాపకి అలాగే 10 ఇయర్స్ పాపకి శారీలో మొత్తం డిజైన్ చేసేసానండి. అది కూడా కోట్ వచ్చే విధంగా స్టిచ్ చేసేసాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.